శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ వీడియో వాక్క్షేత్రం గురించి తెలియజేయటం కోసం చేస్తున్నా. మాటే మంత్రము అంటారు. నుదుటి మీద నోటిలోని మాట నుదుటి మీద వ్రాత అంటారు. కాబట్టి మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మాట్లాడక ముందరే ఆలోచించాలి, కానీ మాట్లాడేసిన తర్వాత ఆలోచిస్తే లాభం లేదు. మనకి ముందుగా ఏదైనా మాట్లాడాలంటే ఒక థాట్ ఫామ్ అవుతుంది, ఒక ఆలోచన. మనోమయ కోశంలో ఈ ఆలోచన బయలుదేరుతుంది. అలా బయలుదేరినటువంటి మనోమయ కోశంలో బయలుదేరిన ఆలోచనకి మనలో ఉన్నటువంటి పరాశక్తి వల్ల మూలాధారంలో స్పందన వస్తుంది. ఆ స్పందన వాక్య రూపంలో ఉండదు, ఒక శక్తి రూపంలో ఉంటుంది. దాన్నే పరావాక్కు అంటారు. ఈ పరావాక్కు స్వాధిష్టాన చక్రానికి చెంది మన యొక్క స్వ అభిప్రాయాన్ని కలుపుకొని, సొంత అభిప్రాయాలని కలుపుకొని పశ్యంతిగా మారుతుంది. అక్కడ ఆ వాక్ యొక్క రూపాన్ని పశ్యంతి అంటారు. ఇది పరదేవత యొక్క రూపం. ఈ స్వాధిష్టాన చక్రాన్ని నుంచి మణిపుర చక్రానికి చేరి అక్కడ ఈ పరావాక్కు పశ్యంతిగా మారుతుంది. ప్రతిష్ఠితి తప్పిందిరా.